అందరి ఫేవరెట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ అయిన సాంబార్ రైస్ రెసిపీ అండి. ఇవాళ ఇది చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుందండి. రకరకాల వెజిటబుల్స్, రైస్, పప్పు కాంబినేషన్తో ఈ సాంబార్ రైస్ చిన్న పెద్ద అందరికీ నచ్చేస్తుందండి. లేజీ లేదా బిజీ డేస్కి ఒక పర్ఫెక్ట్ మీల్ అండి ఇది. సో లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. 1 కప్పు బియ్యం తీసుకున్నానండి, 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ రెండిట్లని మంచిగా వాష్ చేసేసుకున్నాను. అలాగే వేడి నీళ్ళు వేసి ఒక్క అరగంట సేపు నానబెట్టుకుంటున్నానండి. ఖచ్చితంగా పప్పునైనా రైస్నైనా నేను నానబెట్టే వండుకుంటానన్నమాట. సో వీటిని వాటరు మొత్తం డ్రైన్ చేసేసి కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 కప్స్ వాటర్ వేసుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఓకే. అలాగే దీన్ని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ కుక్ చేసుకోవాలండి. మనకి రైస్, పప్పు మంచిగా ఉడికిపోతాయి. నేను ఇదే టైంలో రైస్ నానబెట్టినప్పుడు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 15 గ్రాములు చింతపండు తీసుకున్నాను. అది కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకొని చక్కగా రసం తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి, 1 టీ స్పూన్ అంత కారం వేసి చక్కగా ఎటువంటి లంప్స్ లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి పల్లి నూనె తీసుకుందామండి. ఒక 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. నేను ఇంగువ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. ఇంగువ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక 6 వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను. అలాగే కాస్తంత కరివేపాకు. ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటున్నానండి. నా దగ్గర ఒక 1/2 కప్పు మునక్కాయ ఉంది. అన్నీ 1/2 కప్ చొప్పున తీసుకుంటున్నాను. మునక్కాయ, క్యారెట్, ముల్లంగి, అలాగే కాస్తంత ఉప్పు, పసుపు వేసుకొని ఇవి మంచిగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. లైక్ ఈ వెజిటబుల్స్ ఒక 70% కుక్ అయిపోతాయి అన్నమాట. ఈలోపు ఇదిగోండి అన్నం, పప్పు మంచిగా ఉడికిపోయినాయి. సాంబార్ రైస్ అనే వరకు మునక్కాయ ఉంటే చాలా బాగుంటుందండి. సో మునక్కాయ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ వెజిటబుల్స్ కూడా 70% కుక్ అయిపోయినాయి. ఈ టైంలో ఒక 1/2 కప్పు సాంబార్ ఆనియన్, 1/2 కప్పు టమాటా వేసుకున్నానండి. సాంబార్ ఆనియన్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది సాంబార్ రైస్. లేని పక్షాన మీరు నార్మల్ ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వేడి నీళ్ళు వేసుకున్నానండి. వేసుకొని ఇది బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఏదైతే చింతపండు రసములో సాంబారు ఇంకా కారం కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక 6-7 నిమిషాలు ఉడికించుకోండి. ఖచ్చితంగా చింతపండు రసం అన్ని వెజిటబుల్స్ ఉడికిన తర్వాతే వేయండి, లేకపోతే వెజిటబుల్స్ కుక్ కావండి. సో ఆ తర్వాత ఇక్కడ మనం అన్నం, పప్పు ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో అది కూడా వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత సాంబార్ రైస్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నాకు 2.5 కప్స్ వాటర్ పట్టాయండి. మీరు కూడా మీ కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని వేసుకోండి. వేసుకొని ఇదే టైంలో తగినంత ఉప్పు కూడా చెక్ చేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటుతుంది, పప్పు ఉంది కదా. సో అంతేనండి. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి మనము ఫినిష్ చేసుకోవడమే. ఇలా మన వేడి వేడి సాంబార్ రైస్ రెడీ అండి. ఈ కంఫర్ట్ ఫుడ్ హెల్దీ అండ్ ఫిల్లింగ్గా ఉంటుందండి. మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, పక్కాగా నచ్చుతుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ కమెంట్స్ షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఈజీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీట్ యూ సూన్ విత్ another comforting recipe. Until then, happy cooking and thank you for watching.